దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో మీకోసం. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపురూపమైన అపార్ట్మెంట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి 10, 11, 12 తేదీల్లో చేబ్రోలు హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ప్రతిరోజు లక్కీ డ్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ప్రవేశం ఉచితం. మాది భాష్యం గ్రూప్ అండి. బేసికల్గా మా ఏపీసీఆర్డీ అప్రూవల్స్తో వదిలేను. మాది బేసికల్గా భాష్యం గ్రూప్స్ అండి. ఏపీసీఆర్డీ అప్రూవల్తో 22 వెంచర్లు కంప్లీట్ చేసామండి. ఇప్పుడు లోటాస్ అనేది పొన్నికల్ దగ్గర అమరావతి రోడ్డు తాడికొండ జంక్షన్ దగ్గర అండి అప్రూవల్తో చేస్తున్నాము. 40 ఎకరాల వెంచరు. ఏపీసీఆర్డీ నామ్స్ ప్రకారం కాకుండా అడిషనల్గా 1 ఎకరంలో చాలా మీద డెవలప్మెంట్స్ చేస్తున్నామండి. దాంట్లో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అలాంటి యాక్టివిటీ చేస్తున్నాము. ఆల్ రోడ్స్ ఆర్ సిమెంట్ రోడ్స్ చేస్తున్నామండి. 22 వెంచర్స్ కూడా మనం చేసాము. టైం ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నాము, రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇంకా కొత్తగా మన పదపరిమి, కంతేరు, కాజా టోల్గేట్ దగ్గర వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయండి. శ్రీ సిటీ పేరు మీద మా చిలకలూరిపేట, అద్దంకి, పిడుగురాళ్ళ, విజయవాడ బందర్ రోడ్లో 8-10 వెంచర్ల దాకా రన్నింగ్లో ఉన్నాయండి. ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కానీ మన వెంచర్స్లో కన్స్ట్రక్షన్ కూడా ఉందండి. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అమరావతిలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ భాష్యం గ్రూపు టాప్ 10లో మనం 2-3 పొజిషన్స్లో ఉన్నాము. నారెడ్కోకి వచ్చిన విజిటర్స్ అందరూ B18 స్టాల్కి వచ్చి మొత్తం మన బ్రోచర్స్, పాంప్లెట్స్ తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది అంటే లోటస్ ఎంచుకోవాలంటే ప్రజలకు అందుబాటులో రేట్లు ఉన్నాయా, ఏం చెప్తారు? కంపేరింగ్ టు అదర్స్ మా వెంచర్లో 2000 తక్కువగానే ఉంటుందండి. అక్కడ 2-3 వెంచర్స్ కూడా ఉన్నాయి. చూసుకుంటే అప్రూవల్తో ఉన్నాం మనం. 2000 తక్కువగా ఉంది గజానికి. సుమారుగా మన ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇస్తున్నామండి. ఇలాంటి ప్రాపర్టీ షోలతో కూడా గుంటూరులో 12వ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఇలాంటి ప్రాపర్టీ షోల ద్వారా కూడా పబ్లిక్ అందుబాటులో ఉండబోతుంది. పబ్లిక్లో అంటే మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారండి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులకి, ప్రతి సెక్టార్కి వెళ్ళి మన కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్తున్నారు. మా సేల్స్ చాలా బాగుందండి. అందుకే మేము టాప్ 5లోకి వచ్చేసాము. డెవలప్మెంట్స్ పరంగా కానీ, రిజిస్ట్రేషన్ పరంగా కానీ టాప్లో ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. నారెడ్కో ప్రాపర్టీ షోలో శ్రీనివాసనకు సంబంధించి కూడా రియాలిటీ ప్రాపర్టీ షో పెట్టారు. సో ఇక్కడ స్టాల్కి సంబంధించి కూడా పబ్లిక్ ఏమనుకుంటారు, మీ ప్రాజెక్ట్లో ఎలాంటి అవకాశాలు? సార్, ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన కాడి నుంచి ఆ రోజునే దగ్గరగా 15-20 వేల మంది పబ్లిక్ వచ్చారు. నిన్న కూడా ఆల్రెడీ 15,000 మంది పైన వచ్చారు. ఈ రోజున చాలా ఫ్లోటింగ్ ఉంది. యాక్చువల్గా శనివారం, ఆదివారం ఈరోజు హాలిడేస్ అవ్వటం వలన ఈరోజు ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. ఏంటంటే మన రాష్ట్రం మన అభివృద్ధి అనే కాన్సెప్ట్ తోటి మా శ్రీ శరవణ సంస్థ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మన రాష్ట్ర రాజధాని ఏది అని పిల్లలు అడిగితే చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే వరల్డ్లో దాని నంబర్ 1 అమరావతిగా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ రకంగా గుంటూరులో స్టాల్ అరేంజ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయటం అనేది పబ్లిక్కి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గత 7-10 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఈ ఏరియాలో. అసలు డెవలప్మెంట్స్ వస్తుందా రాదా అనే భయంతో పబ్లిక్ ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని అమరావతి అవుతుందా కాదా అనే మీమాంసలో కూడా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా ఆనందంతో, చాలా హ్యాపీగా మన రాష్ట్రంలో మనమే అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి చాలా చక్కగా అందరూ వస్తున్నారు. ఎన్ఆర్ఐస్ కానీ ఇప్పుడు పబ్లిక్ సంక్రాంతి సంబరాలకి వచ్చేసి, సంబరాలు అక్కడ కాదండి, సంక్రాంతి రోజు చేసుకోవట్లేదు, ఈ స్టాల్స్లోనే సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. సో ఇటు హైదరాబాద్ కానీ చెన్నై, బెంగళూరుతో కలుపుకుంటే అమరావతి ఎలా ఉండబోతున్నారు సార్? ఒకటి సార్, ఈ రోజున మనం అమరావతిలో
ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఎలా ఉందండి? ఎలా ఉంది సార్? పక్కన అన్ని పొలాలు ముళ్ళ పొదలు అలా ఉన్నాయి. ఈ రోజున అప్పుడు పెట్టేది చిన్న అమౌంట్ 15 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్న అమౌంట్ ఈ రోజున గజం వచ్చి 3 లక్షలు అవుతుంది. అంటే దగ్గరగా ఒక 200 గజాలు స్థలం కొనుక్కున్న ప్రతి వ్యక్తి ఈ రోజున 3 కోట్లు ప్రాఫిట్ అనేది తీసుకోగలిగారు 15 సంవత్సరాల తర్వాత. ఒకప్పుడు ఏమీ లేని గచ్చిబౌలి లేదు, మాదాపూర్ లేదు, ఫైనాన్షియల్ సిటీ లేదు, హైటెక్ సిటీ లేదు. మరి ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి హైటెక్ సిటీ పెడుతుంటే ఏం జరుగుతుందిలే అనుకున్నారు. ఈ రోజున ఒక పెద్ద మెగా టౌన్షిప్ అనేది అక్కడ ఏర్పడింది కదా. అదే కాన్సెప్ట్ తోటి అదే విజన్ తోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకెళ్ళి వరల్డ్లో నంబర్ 1 పొజిషన్లో తీసుకురావాలనే ప్రపోజల్ తోటి డెవలప్మెంట్ చేస్తున్నారండి.